హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు వీడియోలో మేక తలకాయ మాంసం కూర ఎలా వండాలో చూపించబోతున్నాను. మేక తలకాయ తెచ్చుకున్నప్పుడు లోపలున్న బ్రెయిన్ కూడా మనకి ఇస్తారండి. ఈరోజు మేము మేక తలకాయ మాంసంతో పాటుగా బ్రెయిన్ కూడా వండబోతున్నాము. సో మేము వండుకోవడమే కాకుండా ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేయబోతున్నాను. ఈ తలకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనమైతే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ గ్రైండ్ చేశానండి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం తలకాయ మాంసం అలాగే బ్రెయిన్ రెండు కూడా ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి 1 కేజీ తలకాయ మాంసం అండి. 1 కేజీ తలకాయ మాంసానికి ఇప్పుడు నేను బౌల్లో చూపిస్తున్న అంత క్వాంటిటీ బ్రెయిన్ వస్తుంది. ఫస్ట్ అయితే మేము బ్రెయిన్ని వాష్ చేస్తున్నాము. ఈ బ్రెయిన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు తలకాయ మాంసం ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము. తలకాయ మాంసం అనగానే కొంతమంది స్కిన్ తీసేసి ఇస్తూ ఉంటారండి. అలా కాకుండా తలకాయని కాల్చి చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి. తలకాయ మాంసం కాల్చి ఇస్తారు కాబట్టి పైన స్కిన్ అంతా కూడా మసి పట్టేసి ఉంటుందండి. అందుకని శుభ్రంగా మనం గోరుతో కానీ లేకపోతే కలవరాయితో శుభ్రంగా గీకి వాష్ చేసుకోవాలి. మాకైతే పైన మసి అంతా కూడా షాప్లోనే క్లీన్ చేసి ఇచ్చారండి. కానీ ఒకసారి మేము మళ్ళీ రీచెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే మసి కాదండి, అదంతా కూడా కాలిందనమాట. కొంచెం డార్క్గా అయింది స్కిన్. అక్కడ మనం మసి కనుక గోకేస్తే పైన స్కిన్ అంతా ఇలా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ తలకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. తలకాయ కూర సూప్ చేసుకుని తాగినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ మేక కాళ్ళ సూప్ని తాగాలని చెప్పేసి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఈ తలకాయ కూరను తింటే లోపల పిండం మంచిగా పెరుగుతుందని, తల్లికి పాలు పడతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బ్రెయిన్ అలాగే తలకాయ మాంసం రెండు కూడా శుభ్రం చేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే మా అమ్మ 2 కర్రీస్ కూడా వండడం స్టార్ట్ చేస్తుంది. నేను చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా ఏదైనా చేసేస్తాను, కానీ ఇలాంటి కర్రీస్ అయితే వండడం నాకు రాదండి. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడో రేర్గా తెచ్చుకుంటూ ఉంటాము. అందుకని మా అమ్మ ఈరోజు వండేటప్పుడు నేను వీడియో షూట్ చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ వీడియో చూసి వండొచ్చు, లేదు అంటే నాలా తెలియని వాళ్ళు ఎవరైనా కూడా వండుకోవడానికి యూజ్ అవుతుందని ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెండు కూడా ఎలా వండాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బ్రెయిన్ ఎలా వండాలో చూద్దాము. ముందుగా బ్రెయిన్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా బ్రెయిన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి స్పూన్ కన్నా కూడా మన చెయ్యి వాడకమే చాలా మంచిదండి. ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బ్రెయిన్కి బాగా పడుతుంది. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసినట్టు మిక్స్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. కర్రీ వండిన తర్వాత మనకి ఎగ్ పొరటు ఎలా వస్తుందో అలా పొడి పొడిగానే వస్తుంది. ఇప్పుడు మేము ఒకటే టైంలో సైమల్టేనియస్గా ఒక స్టవ్ మీదేమో బ్రెయిన్, ఇంకో స్టవ్ మీద తలకాయ మాంసం వండుదాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు బ్రెయిన్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో ఆ మిక్స్చర్ని అంతా కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇక ఈ బ్రెయిన్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. ఆల్రెడీ అన్నీ కూడా మిక్స్ చేసేసాము. జస్ట్ ఒక 10-15 మినిట్స్ పాటు ఈ బ్రెయిన్ ఇలా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే బ్రెయిన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కూరలకి ఎప్పుడూ కూడా స్పైసెస్ అలాగే ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఏమాత్రం తక్కువగా వేసినా కూడా టేస్ట్ అంతగా బాగుండదు. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా వేయడం వల్ల గ్రేవీ అంతా కూడా చాలా థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ ఆనియన్ పేస్ట్ని మొత్తం కూడా చుట్టూతా ఆయిల్ తేరే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలాగా బ్రెయిన్ని కూడా కలుపుకుంటూ మా వంటనైతే కంటిన్యూ చేస్తున్నాము. సో ఆనియన్స్ వేగేలోపు 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ అంతా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మనం ఇందులో తలకాయ మాంసం యాడ్ చేసేసుకోవడమే. ఈ తలకాయ మాంసం వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నామండి. అయినా కూడా ఇప్పుడు కర్రీలో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం స్టార్టింగ్లో ఆనియన్ పేస్ట్లో కూడా వేసామండి. తర్వాత ఇప్పుడు మాంసం వేసాక కూడా మళ్ళీ వేస్తున్నాము. ఇలా వేయడం వల్ల కర్రీలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువైనా సరే కూర తీపి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను బ్రెయిన్ చూపిస్తాను చూడండి. చుట్టూతో ఆయిల్ తేరిపోయింది, అలాగే మొత్తం కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. బ్రెయిన్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ తలకాయ మాంసం అంతా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇక ఇప్పుడు నేను ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 2.5 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మనం స్టార్టింగ్లో ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు కూడా పచ్చిమిర్చి యాడ్ చేసామండి. దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 1-2 మినిట్స్ బాగా కలుపుకొని తర్వాత ఇందులో మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అలాగే కూర మగ్గడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా అంటే సుమారుగా ముక్కలన్నీ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. స్పైసెస్ కానీ పులుపు కానీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసి ఒక 8-9 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇంతేనండి, విజిల్ వచ్చేసింది. మేమైతే మూత తీస్తున్నాము. ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ తలకాయ మాంసం తెచ్చుకొని నేను చెప్పిన స్టైల్లో వండి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.